ఆడుకుందాం ఇష్టపడి ఆడుకుందాం ఇష్టపడి. What a fantastic evening! Good evening, Hi Ravi, good evening. నీ మెంటల్లోనే అది విష్ అది గుడ్ ఈవినింగ్ అని చెప్తున్నావు కదా, మనసు నుంచి చెప్పాలా. Hi Ravi, good evening. ఏడ్చినట్టుంది. నువ్వే కాదు అందరూ ఇంతే. అందరూ అంటే అందులో నేను కూడా వస్తా. మనసులో ఒకటి పెట్టుకుంటారు, బయట ఒకటి వస్తుంది. ఇప్పుడు ఏ ఫీలింగ్ ఏం తెలుసా, నేను ఒక్కదాన్ని చేసుకుంటే పటాష్ షో ఎంత అద్భుతంగా ఉంటుండే. నేను చిన్న చిన్న పొట్టి పొట్టి బట్టలు వేసుకుని గ్లామర్ డాల్ లాగా రెడీ అయ్యాను. ఈడు ఎదవా ఈడు పంచులకి నేను నవ్వాలనా. సరేలే ఏదో వచ్చిండు కదా, గుడ్ ఈవినింగ్ రవి, ఏడు ముఖంతో. నా మనసులో ఏముంది తెలుసా, ఈడు ఉన్న ఆడియన్స్ అందరు నా పంచులకు నవ్వుతారు, నువ్వేనా మధ్యలో గ్లామరు అని ఉంటది. కానీ అయినా హే శ్రీముఖి డార్లింగ్, సో నైస్ టు సీ యు. యాక్చువల్లీ బేసిక్ గా షో ప్లాన్ చేసిందే గ్లామర్ క్వశ్చన్ మీద నా కోసం. పక్కన ఒక కోచ్ సపోర్టింగ్ గా ఉండాలి కాబట్టి నేను ఏదో సెలెక్ట్ చేస్తాను. అలాగే కోతి కోసం చూస్తారా గ్లామర్ కోసం చూస్తారా షో? కోతులు అడవుల్లో ఉంటాయి, జూల్లో ఉంటాయి, వెళ్ళి చూడండి పోండి. బేసికలీ ఇన్సైడ్ ఒకటి అనుకుంటారు, బయట ఒకటి అనుకుంటారు. దాని గురించి మాట్లాడుకుంటాం కదా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఈ షూటింగ్ వచ్చినప్పటి నుంచి ఈ లేసే దరిద్రమైన జోకులకు మేము నవ్వాలి, మేము సపోర్ట్లు కొట్టాలి. కానీ అయినా జోకు పేలగా నవ్వుతున్నారు చూడు, లోపల ఒకటి. ఎంతమందికి ఈ ఫీలింగ్ ఉంది? నిజాయితీగా చేయొద్దండి. నువ్వు సూపర్, నువ్వు సూపర్. ఇక వీళ్ళందరు కింద చేయట్లేదు చూడు, యాక్టింగ్ చేస్తున్నారు. దేనికోసం వచ్చినావు? లవణాన్ని చూడటం కోసం, కాలేజ్ బంక్ కొట్టడం కోసం. ఇక్కడ మా పటాష్ షోకి వస్తే ఫ్రీగా అటెండెన్స్ వస్తుంది, కానీ కాలేజ్ బంక్ కొట్టచ్చని. నువ్వు గర్ల్స్ గర్ల్స్ ఏమనుకుంటున్నారు? ఎంటర్టైన్మెంట్ కోసం. అలా బొంగు. శ్రీముఖి అక్క కోసం. శ్రీముఖి అక్క కోసమా? పిండేసిందబ్బా. కాదు, ఎందుకు లోపల బయట లోపల బయట లోపల బయట మాట్లాడుతున్నా? జనరలీ ఎందుకంటే ఇగో నీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. తాగబోతులా చెప్పావు కదా, లోపల ఏముందో బయటకు వచ్చింది అంతే. సరే, నువ్వు వెళ్ళి కూర్చుంటే నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను ప్లీజ్. ఓకే, నువ్వు యాంకర్ కదా, ఐఎమ్ సారీ. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ది అల్టిమేట్ స్టాండప్ కామెడీ షో పటాస్ లో ఫస్ట్ రాబోతున్న కమీడియన్ మీ అందరి ఫేవరెట్ రాకింగ్ రాకేష్. ఈ రోజు నుంచి నువ్వేనా అన్నయ్య? జన్మమెత్తితిరా బ్రతుకు సమరంలో ఓడి. మీరు ఎంతమంది దీన్ని సమర్థిస్తారు, ఎంతమంది దీన్ని సమర్థించరు? జై మహిష్మతి. ఏమైంది? ఏదో అలా వచ్చేసింది. నువ్వు రాఖీ తీసి పక్కన వాడి. ఏది? ఇది నేను ఒప్పుకోను. ఇప్పుడు నువ్వు అన్నయ్య అన్నావు అనుకో, ఆర్పి నేను బాగా అనాల్సి వస్తుంది. ఇష్టం. నాకు అన్నయ్య కాదు, నేనేమి కాదు, నేను ఈ షోకి అది దెబ్బకి దెబ్బ కాయ్. అన్నయ్య. ఒక్క
అమ్మాయి ఇక్కడ అన్నయ్య అని పిలుస్తే నీ పరిస్థితి, ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ నేను అన్నయ్య అని పిలిస్తే ఏమైతురా? అన్నయ్య 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 రే రే ఎంత అదృష్టంరా, ఇక్కడ ఉన్న అమ్మాయిలకు అందరికి అన్నయ్య అయ్యో, అబ్బాయిలకు అందరికి బావయ్యో. ఇది పటాస్ ప్రోగ్రామ్ లేదు, నా ఫ్యామిలీ ప్రోగ్రామ్ లా ఉంది. ఏదైనప్పుడేంటి మనమంతా ఒక తల్లి బిడ్డల్లాగా హ్యాపీగా ఉందాం, అబ్బో ఒక తల్లి బిడ్డలా నవ్వుకుందాం, అందరం కలిసి అఖిలాంధ్ర ప్రేక్షకుల్ని నవ్విద్దాం. నవ్వుకున్నారు హ్యాపీగా. సో మీ అందరినీ ఈ ట్రెండ్ లో కాకుండా 1947 ట్రెండ్ కి తీసుకెళ్లిపోతాను. అప్పట్లో మనం ఈ డైరెక్ట్ ఐ లవ్ యూ అని చెప్పేసుకోవచ్చు, కానీ అప్పట్లో రామారావు గారు, అఖిల నాగేశ్వరరావు గారు వాళ్ళ ఒక రకమైనటువంటి లవ్. ఉదాహరణకి భయ్య నువ్వు రాబయ్యా, బాహుబలి బ్యాచ్ భయ్యా, చిన్న హెల్ప్ చేయి అంతే. నువ్వు అమ్మాయివి, ఓకే నేనేమో రామారావు గారిని ప్రపోజ్ చేయడానికి వచ్చాను. అప్పుడు లవ్లు ఎలా ఉంటా ఒకసారి చూపిద్దాం వాళ్ళకి, మన ఇద్దరం కలిసి. గంట అయింది ఇంకా రాలేదు. ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఈయన పిలిచి నాకు బీపీ షుగర్ వచ్చి పడిపోయేది అక్కడ. రాజా ఆలస్యమైనందుకు ఏమీ ఫీల్ అవ్వకే, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా, గంట నుంచి వెయిట్ నుంచి. అయ్యో బాధపడకు, ఇంట్లో మన ప్రేమ గురించి చెప్పారు, నాన్న ఒప్పుకున్నారు, అమ్మ ఒప్పుకున్నారు, కానీ తమ్ముడే ఒప్పుకోవటం లేదు. ఏం చేద్దాం? లేచిపోయాం. లేచిపోవడం అంటే మా వంశంలో ఇలా ఉండేది. అదే అక్కినేని గారు వస్తున్నారు, అక్కినేని గారు ఎలా ప్రపోజ్ చేస్తారు? ఎంతసేపు వచ్చి గంట సేపు అయితే వాట్సాప్ ఫేస్బుక్ లేకపోతే ఫోటో చేయొచ్చు కదా కదా. తన ప్రేమ గురించి ఇట్లో చెప్పారు, కానీ ఇట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. లేచిపోయాం. లేచిపోవడం అంటావా? నీకేమంటా బుద్ధి జ్ఞానం, ఇలా ఉండేది లవ్. థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా. అప్పట్లో ఫైటింగ్స్ ఎలా ఉండేవి, ఫైటింగ్ సీన్స్ నాకు హెల్ప్ చేయడానికి మా ఆర్పి వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్. నువ్వు విలను, నేను వచ్చేసి హీరో. ఓకే రెడీ? ఫస్ట్ ఎన్టీఆర్ గారి ఫైట్ స్టార్ట్ అయింది. కన్న తల్లిని చంపిన దుర్మార్గుడు, కన్న తల్లి ఏం పాపం చేసిందిరా? ఏమైనా చేసేగల శక్తి నాది. ఇప్పటి వరకు అంబరీష్ పురం చూశాను, రాఘోపాల్ రావు చూశాను, జఫా నువ్వెవడ్రా? స్టూడెంట్స్ కాసుకో ఎగ్గిపిడుకు దెబ్బ. వావ్ రాకేష్, వావ్ ఎలా ఉంది? ఇదే అక్కినేని గారు చేస్తే ఎలా ఉంటుంది? ఈ కన్న తల్లిని దాచిపెట్టింది నేనేరా. దుర్మార్గుడా, ప్రాణానికి ప్రాణమైన కన్న తల్లి నీకు ఏ పాపం చేసిందిరా? నీకు జన్మనిచ్చిన చూసావా, అదేరా తప్పు. బాబా చేతులతో అల్లారు బుద్ధ గారు పెట్టి గోరు బుద్ధను పెట్టి ఎంత పని చేసిందో. నా కథతో నేను ఇంకోసారి ఎవరైనా చేసావచ్చే లేరు. నా వల్ల కాదు బాబా. RP, thank you so much for coming on this show.
ఎస్ ఇప్పుడు సూపర్ మినిట్ టాపిక్ మా రాకింగ్ రాకేష్ కి ఎవరిస్తారు? ఛత్రపతి మూవీలో రాజబాబు గారు హీరోగా యాక్ట్ చేస్తే ఎలా చేస్తారు? రాకేష్ టైం స్టార్ట్స్ నౌ. ముందు ప్రభాస్ గారి డైలాగ్ అని చెప్పిన డైలాగ్ ఫ్లో అప్పలేడు. వాడు పోతే వీడు, నేను పోతే మొగుడంటే ఎవడన్న అధికారం కోసం ఎగబడితే ఇన్నాళ్ళు కూటికెచ్చాం గుడ్డకెచ్చాం, ఆకలితే కన్నీళ్లు మింగి బతికాం, ఇప్పుడు ఆ కన్నీళ్లు మా జోలికి ఎవడన్న వస్తే పోట్లోని సేవలు పోటెక్కి సముద్రానికి ఎరుపు రంగు పోసుకుంటా. ఇంత డైలాగ్ ఈ బాడీతో నేను చెప్పలేను కదా. కామెడీగా మా రాజ్బాబు గారు చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఓడిపోతే నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడన్నా అధికారం కోసం ఎగబడ్డారనుకో, మాతో అమ్మతి కాదు త్రిముఖి అత్తకి చెప్పి ఆ నిన్ను తిక్కు ఆ తిక్కు ఆ తిక్కు. ఇదిగో ఇన్నాళ్ళు కూటుకెచ్చాం గుట్టకెచ్చాం, ఆకైతే చెమటలు మింగి బతికా, ఇప్పుడు ఆ కన్నీళ్ళు మారాయ్. మా తోడికి ఎవరన్నా వచ్చాయనుకో, నీళ్ళలోని గడ్డాలు ఎరుపు రంగు పూతుకొని పోతిక్కుతా. హాట్ హాట్ మిర్చి పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నాడు మిర్చి మూర్తి. హాయ్ రవి గారు. సూపర్ సార్. పటాస్ పటాస్ నెల్లూరు నిరజాన అనే పాటని ఒక డిఫరెంట్ కళాకారులు పాడితే ఎలా ఉంటుంది, ఇంతకుముందు లాగా ఒక్కొక్క కళాకారులు పాడితే ఎలా ఉంటుంది, అదే విధంగా రమణ గోకుల గారు ఇప్పుడున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కనుక ఆ పాట తీసుకుంటే ఎలా ఉంటుంది, ఇంతకుముందు పాటలు ఎలా ఉండేవి ఇప్పుడు పాటలు ఎలా ఉన్నాయి. నెల్లూరి నిరజానా నే కుంకుమల్లె మారిపోనా, నువ్వు స్నానమాడి పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందెలకు పువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. ఇది పాట. ఇదే పాట ఒక్కొక్క కళాకారుడికి ఇస్తే ఈ విధంగా పాడతాడు. నెల్లూరి మారిపోనా అరే కుంకుమల్లె మారిపోనా మారిపోనా అరే స్నానమాడే పసుపులాగా పసుపులాగా స్నానమాడే పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే పూసుకోవే, దీనింట్లో పీనిగల దీని కంట్లోకి వెళ్ళి దీనివల్ల నేను ఒక్కసారి మనం చెందిన ఒక్కసారి జనం చెందిన ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఏం అర్థం కాకుండా పాడితే పాట మ్యూజిక్ ఎక్కువ ఉండాలి, పాట తక్కువ ఉండాలి. మొన్న ఈ మధ్యలో రిలీజ్ అయింది అపరిచితుడు, రేమోన్న తప్ప నాకేం అర్థం కాలేదు. ఎలా ఈ మధ్య మనం నిద్రపో కూడా పాడొచ్చు ఎలాగా. ఇంతకుముందు సంగీతం వస్తేనే పాటలు, ఇప్పుడు సంగీతం రాకపోయినా పాటలు, ఎందుకంటే మన కంప్యూటర్ అన్ని కట్ చేసుకోవచ్చు, అంటే కూడా కట్ చేసుకోవచ్చు. నిద్రపోతూ పాడడం ఎలా. హ్యాపీ డేస్ సినిమాలో మంచి సాంగ్ మిక్కిజే మేర సంగీతం చేసిన పాట, పొద్దున 5 గంటలకు పాట రికార్డింగ్ పాడుతున్నాడు, నిద్ర వస్తుంది సార్, ఇప్పుడు పాడడం చాలా కష్టం అంటే పర్లేదే పాడొచ్చు నో ప్రాబ్లం, అదే కొత్త స్టైల్ పాడుతున్నాడు ఎలాగా. అరే రే మ్యూజిక్ డైరెక్టర్ గారు కోపం వచ్చింది, బాగా కరెక్ట్ పాడలేదు ఇది చెప్పుడు. అలాగే రమణ గోకుల గారు కూడా సగం ఇంగ్లీష్ సగం తెలుగు పాడతారు. బద్రి సినిమాలో ఐఎమ్ ఇండియన్ అని చెప్పేసి ఒక మంచి మీనింగ్ ఉన్నటువంటి సాంగ్ పాడాడు. నాకు ఇంగ్లీష్ ఎక్కువ వచ్చు కాబట్టి నాకు ఐఎమ్ ఇండియన్ తప్ప వేరే అర్థం కాలే, దానివల్ల నాకు ఐఎమ్ ఇండియన్ తప్ప ఒక ముక్క అర్థం కాలేదు. నేను ఇలా క్రియేట్ చేశాను ఐఎమ్ ఇండియన్ బద్రి సినిమాలో. ఇదే పాట రమణ గోకుల గారికి ఇస్తే ఇలా పాడతారు తమిళ స్టైల్లో. నెల్లూరి నిరజానా నిరజానా మారిపోనా 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 నన్ను కొంచెం పుచ్చుకోవే నన్ను కొంచెం పుచ్చుకోవే ఓ నిరజానా నిరజానా నిన్నెత్తుకొని ఎక్కడికన్నా వెళ్ళిపోనా ఓ నిరజానా
ఇదే పాటని జానపద కళాకారుడు పాడితే ఎలా ఉంటుంది? నిరజానామో నిరజానా నా నెల్లూరి థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు వచ్చినా పాటలతో కామెడీతో పిచ్చి పిచ్చిగా ఎంటర్టైన్ చేసేస్తున్నారు మమ్మల్ని. జనరల్ గా నవరసాలు 9 అంటారు కదా, అందులో మీకు నచ్చిన 3 పాడి చూపించండి. ఇదే నెల్లూరు నిరజాన పాడదాం. కానీ నాకైతే శృంగార రసం కావాలి. నేను చిన్నప్పుడు చూస్తున్నా రవి భయ్య, నువ్వు ఎప్పుడు అంతే. Your time starts now. దీని శృంగారం చాలా ఇష్టమైనటువంటి వాడు. ఏయ్! శృంగారం. నిరజానా ఓ నిరజానా నా నెల్లూరి నిరజానా ఓ నిరజానా నా నెల్లూరి నిరజానా అబ్బా అబ్బా స్నానమాడే పసుపులాగా నిరజానా అబ్బా నన్ను కొంచెం స్నానమాడే పసుపులాగా నిరజానా నన్ను కొంచెం పూసుకోవే నిరజానా అందెలకు ముప్పలాగా నిరజానా నువ్వు నన్ను కొంచెం మార్చుకోవే నిరజానా రౌద్రం. నెల్లూరి నిరజానా నిరజానా నువ్వు నన్ను కొంచెం మార్చుకోవే నిరజానా నువ్వు నన్ను కొంచెం మార్చుకోవే. కరుణరసం కరుణరసం. నిరజానా నా నెల్లూరి నిరజానా 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 వాడే బతుకులాగా నిరజానా నువ్వు నన్ను కొంచెం నిరజానా తెలుగు అసలు అసలు థ్యాంక్ యూ చాలా బాగా చేశారు. అందరిని ఏడిపించేశారు. ఆయన ఆల్రెడీ పిండాడు, నువ్వు పిండకు. మన ముందుకు రాబోతున్నాడు పండు 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 సత్తి పండు. గురు ప్రేమ కోసమేను ఈ జీవితం, మగాడితో ఆడదానికేనా పౌరుషం, ప్రేమించాను దీన్నే కంటోంది నన్నే, మహామహాసూదనంగులే పొందలేని వాణ్ణి. శ్రీదేవి గారు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో అవకాశం లేకపోయి ఉండేది. ఇప్పుడు తీసుంటే అదేంటి? శ్రీముఖ్ ఉంది కదా, బాపు గీసిన శిల్పంలా ఉందండి. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వాళ్ళ పక్కన ఉండాల్సినటువంటి అమ్మాయి అండి శ్రీముఖి. అవునన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి, కాదన్న వాళ్ళు. సహజంగా ప్రతి మనిషి మనం ఒక వ్యక్తి గురించి బయటను ఒకలా మాట్లాడతాం, మనసులో ఒకలా అనుకుంటాం. అవునా కదా? సమాజంలో చాలా సందర్భాలు చూస్తూ ఉంటాం. మంచి గుడ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటుంది రండి నాన్న. నీ ఫ్రెండ్ లో నచ్చినవి మంచి పాయింట్స్ ఒక చెప్పు. బాగా యాక్టింగ్ చేస్తాడు, పాటలు బాగా పాడతాడు, బీర్లు బాగా తాగుతాడు. ఫస్ట్ ఏం చెప్పు? బాగా యాక్టింగ్ చేస్తాడు. యాక్టింగ్ వస్తే ఎప్పుడో పటాసుకు వచ్చేసేవాడు. సాంగ్స్ బాగా పాడతాడు. పాటలు బాగా పాడితే పాడతా తీయగలు ఉంటుండే, ఈడు ఉంటుండేనా? ఇక్కడ ఎందుకు ఉంటాడు? అదేనా ఛాన్స్ ఇవ్వాలి ఎవరైనా. ఎందుకు ఎవరు పాట పాడు, ఇప్పుడు ఛాన్స్ ఇస్తాం. పాడరా పాట. రెడీ 1 2 3 గో. ఈ హృదయం
కరిగించి వెళ్ళకే నా మరు హృదయం. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారట. అరే మా ఆవిడ కంట్లో నలక పడింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే 1000 రూపాయలు పడిందిరా బాబు. ఓన్లేరా బాబు, నువ్వు చాలా అదృష్టవంతుడు. మొన్న మా ఆవిడ్ని షాపింగ్ తీసుకెళ్ళాను, ఆవిడ కంట్లో పట్టుచీర పడింది, 10,000 పడిందిరా. ఇప్పుడు కమర్షియల్ బ్రేక్. మా ఆవిడిచ్చిన టీలో రంగు లేదు, మా ఆవిడిచ్చిన టీలో రుచి లేదు, మా ఆవిడిచ్చిన టీలో చెక్కదనము లేదు. ఈ టీలో రంగు ఉంది, ఈ టీలో రుచి ఉంది, అరే ఈ టీలో చిక్కదనము ఉంది. ఈ టీ ఎవరిచ్చారు? పక్కింటి ఆవిడిచ్చింది. ఇప్పుడు మాత్రం మా సత్యపానికి సూపర్ టాపిక్ ఇవ్వడానికి ఎవరు రాబోతున్నారు? 3 generations లో పాట పాడాలంటే ఎలా పాడతారు? జగమే మాయా బ్రతుకే మాయా. అది ఒరిజినల్. దాని ముందు జనరేషన్ లో అయితే దాన్ని జగమే మాయ బ్రతుకు మాయ. అర్జున తర్వాత జనరేషన్ కి వచ్చేసరికి జగమే మాయ 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 జగమే మాయ జగమే మాయ జగమే మాయ మాయ జగమే రంభా హో 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 రంభా హో 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 హో. నీ అమ్మకు సో 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 సో. థ్యాంక్ యూ వెరీ మచ్. యా చాలు చాలు మాయా 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 మాయా. థ్యాంక్ యూ సో మచ్. మీరు ముగ్గురు స్టేజ్ మీదకి వచ్చేసండి. ఐ లవ్ యూ రుద్దు. దాన్ని మజాక్ చేయకండి, దాని పేరు రుద్రమా, నేను రుద్దు అని పిలుచుకుంటా. ఇలాంటి దాన్ని చేసుకుంటే రోజు సబ్బుతో దాన్ని రుద్దాల్సి వస్తుంది. మేము రుద్దుకుంటాం, పాక్కుంటాం, దేక్కుంటాం, నీకెందుకు? ఛత్రపతి సినిమా నుంచి ఒక డైలాగ్ ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేసి చెప్పండి. ఫస్ట్ ఆడ కన్వర్ట్ చేస్తుండు, మంచిగా మాట్లాడు, సరిగ్గా మాట్లాడు. ఛత్రపతి సినిమా నుంచి ఒక డైలాగ్. నేను తప్పకుండా చెప్తాను తమ్మదు, నువ్వేం కంగారు పడకు. Tell to promise one word and tell to promise another word. I cannot tell mommy. ఓరిని. అదేనా తెలుసా? ఒట్టేసి ఒక మాట, ఒట్టేసి ఒక మాట. చుట్టాలు వచ్చే దగ్గర నుంచి పోయే వరకు మనకు భయమే. అక్కడ కూర్చున్న కాంచెలి ఆ సావిత్రి ముందుకు వచ్చినప్పుడు ఒక విధంగా మాట్లాడితే, పోగానే ఒక విధంగా మాట్లాడితే ముందుకు వచ్చింది. చాలా కష్టపడ్డవే, మంచి అల్లుని నేర్కున్నావు. ఆమె అటు పోగానే అల్లుని నేర్కోవాలి. చూడ ఎట్లుండో బట్ట తలకాయ బిపిక్కు. పందిని పెంచుకున్నాడు, చనిపోయింది. నేను కాలనీ ప్రెసిడెంట్ ని, అందరు ఉన్నారు కాలనీ వాసులు. వాళ్ళ సమస్యల్లో పంది దగ్గర అదే పంది పంది అంటే ఫీల్ అవుతుంది శ్రీముఖి అని.